హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వీడియోలో 52 వీక్స్కి దగ్గరగా ఉన్న స్టాక్స్ని ఎలా కనిపెట్టాలి, అలాగే బుల్లిష్ స్టాక్స్ని ఎలా కనిపెట్టాలి అనేది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు మొబైల్లోనే మీకు వివరిస్తానమాట. దీనికోసము ల్యాప్టాప్లు లేవు, కంప్యూటర్లు లేవు అని బాధపడవసరం లేదు. మన మొబైల్లోనే సింపుల్గా చూసుకోవచ్చు అనమాట. ఇది నేర్చుకోవడం వల్ల మనం కూడా ప్రొఫెషనల్గానే తయారవుతాం. అలా ఎక్స్పర్ట్స్ కూడా మనకి అవసరం లేదనమాట. మనమే సొంతగా చూసుకునే అవకాశాన్ని ఈ వీడియో మీకు కలిగిస్తుంది. అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం ఎప్పుడైనా స్టాక్స్ ఎంచుకునేటప్పుడు 52 వీక్స్కి దగ్గరగా ఉన్న ప్రైజ్ని మనం ఎంచుకోకూడదు అనమాట. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి ఓవర్ బాట్ అయ్యి అది కింద పడిపోద్ది. అది తర్వాత మనము 52 వీక్స్ని దాటిన తర్వాత మనం కొనుక్కోవటానికి, అబ్జర్వేషన్ చేసుకోవటానికి ఆ స్టాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా 52 వీక్స్ వెళ్ళిన ప్రైజు మళ్ళీ కొంచెం తగ్గి తర్వాత అది మళ్ళీ బుల్లిష్గా వెళ్తుంది అనమాట. అలాగే ఏ స్టాక్స్ బుల్లిష్ స్టాక్సో తెలుసుకోవడము చాలా అవసరం అనమాట. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు అలాగే షార్ట్ టర్మ్కి అంటే 2-3 అంటే 1 మంత్ 2 మంత్ 3 మంత్ వరకు కూడా చూసుకొని అది బులిష్ ఎంతవరకు వెళ్తుందో అనేది మనకి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చూసుకోవడానికి అనమాట. ఎందుకంటే బులిష్ స్టాక్స్ని కనిపెట్టడం ఎలాగో చాలా మందికి తెలియదు కదా. ఈ వీడియోలో నేను ఇప్పుడు ఆ విషయాన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు మీరే సొంతంగా చేసుకున్నట్టు నేను చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యమో చూసేద్దాం. ఈ స్టాక్ చూసే ముందు ఇంకెవరికైనా డీమార్ట్ అకౌంట్ లేకపోతే మీరు నా డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు డీమార్ట్ అకౌంట్ ఏంజిల్ 1 ఫ్రీ అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ మీకు తెలుసు కదా, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే నేను ఎప్పటికప్పుడు అక్కడ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని నేను అక్కడ వేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వీడియో చూసేద్దాము. ఓకే, మీ మొబైల్లో గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో సెర్చ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ investing.com ఇండియా అని టైప్ చేయండి. తర్వాత ఇక్కడ ఇట్లా వస్తుందనమాట. స్టాక్ స్క్రీనర్కి వెళ్ళండి. స్టాక్ స్క్రీనర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్కెట్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయో రిజల్ట్ ఇస్తుంది అనమాట. 5065 స్టాక్స్ని మనకి కిందంతా చూపిస్తుంది అనమాట. ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ పాపులర్ స్క్రీన్స్ అనే కింద చూడండి, ఇక్కడ నియర్ 52 వీక్స్ హై అని ఉంది కదా, అది 3 మంత్స్కి చూపిస్తుంది. 13.7% ఇచ్చిందంట. ఇచ్చిన రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ అనమాట. దాన్ని ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేసిన తర్వాత ఈ 52 వీక్స్కి దగ్గరకు ఉన్న స్టాక్స్ని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మొత్తం ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? ఆ 52 వీక్స్ హైగా ఉన్న స్టాక్స్ అన్ని 85 రిజల్ట్ చూపిస్తుంది. అంటే 85 స్టాక్స్ 52 వీక్స్ హైగా ఉన్నాయని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆర్ఆర్పిఎస్ అని, కేటీఐ అని, ఐకేఈఎం అని, అలాగే బజాజ్ ఫైనాన్స్, బిఈహెచ్ఎల్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఏమేమి స్టాక్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆర్ఆర్పిఎస్ ఎలా ఉంది, ఇక్కడ ఇవన్నీ కూడా ఇండస్ట్రీ చూపించింది. అలాగే 3 మంత్స్కి వచ్చి ఇక్కడ ఎంత రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఈ మూలన ఉంటాయి అన్నమాట. ఇవన్నమాట ఆ స్టాక్స్ అన్నీ. అయితే కంపెనీ నేము, ఎక్స్చేంజ్ ఏంటి, సెక్టర్ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, అలాగే 3 మంత్స్కి ఎంత పెరిగినవి, ఎన్ని శాతం పెరిగింది అనేది 236.3% పెరిగిందంట. అలాగే మార్కెట్ క్యాప్, పిఈ రేషియో, ఇలా అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఇది 52 వీక్స్ హైగా ఉన్న స్టాక్స్ నిజంగా ఉన్నాయా లేవు అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే మీరు ఎక్కడ చూడాలంటే, మీరు ఏ అకౌంట్ వాడుతున్నారో ఆ అకౌంట్లో చూద్దాం. నేనైతే ఏంజిల్ 1 వాడుతున్నాను కదా, ఏంజిల్ 1లో ఆ అకౌంట్ని చూసేద్దాము. అంటే ఇది ఏ స్టాక్ అని చెప్పాను? ఆర్ఆర్పిఎస్. ఓకే, ఇక్కడ అది టైప్ చేద్దాము. ఓకే, ఆర్ఆర్పిఎస్ టైప్ చేసి చూద్దాం. ఓకేనా? వచ్చింది, చూసారు, ఆర్ఆర్పిఎస్ సెమీ కండక్టర్ లిమిటెడ్. దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? 593 ఉంది. ఓకే, ఇది చూడాలంటే మనము స్టాక్కి వెళ్ళాలి. ఓకే, దాని యొక్క చూసారా 52 వీక్స్ దగ్గర 597.60. ఇక్కడ ప్రైజ్కి కానీ 52 వీక్స్ హైక్ కానీ 2 చేరిపోయిందని తెలిసింది. అలాగే ఇంకో స్టాక్ చూద్దాము. ఇంకే స్టాక్ చూద్దాం? బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. ఓకేనా? బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ మళ్ళీ మనం సెర్చ్లో టైప్ చేద్దాము. బజాజ్ ఫైనాన్స్ వచ్చిందా? ఓకే, బజాజ్ ఫైనాన్స్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ప్రైస్ ఎంత ఉంది? 8957.1. ఇప్పుడు మన 52 వీక్స్ దగ్గర ఎక్కడుంది ఇది? చూసారా, నిన్న ఈ రేట్లో నేను 9260లో ఉంది. ఈరోజు 107 రూపాయలు తగ్గిందనమాట.
ఇది చూసారా, నేను చెప్పాను కదా 52 వీక్స్కి దగ్గరగా వెళ్ళినప్పుడు కంపల్సరీ తగ్గి మళ్ళీ బులిష్గా వెళ్తుంది అనమాట. ఇది మళ్ళీ అది తాకే అవకాశాలు ఉన్నాయి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఇన్ని స్టాక్స్ ఉన్నాయి కదా, వీటిల్లో 2 చూసాము. ఇంకోటి చూద్దాం. ఏం చూద్దాం? కొతారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చూద్దాం. సరేనా? ఇక్కడ మళ్ళీ సెర్చ్లో రాద్దాం, కొతారి కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. ఓకే ఓకే వచ్చింది. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? 186.35 ఉంది. 52 వీక్స్కి ఎక్కడుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి, 186.35. ఇప్పుడు ప్రైజు ఇది కంపల్సరీ 52 వీక్స్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయి అనమాట. ఇవన్నమాట. ఓకేనా? ఇవి నియర్ 52 వీక్స్ హై. ఇప్పుడు మనం బుల్లిష్ స్టాక్స్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఉంది కదా బుల్లిష్ స్టాక్స్, దాన్ని మనం ప్రెస్ చేద్దాం. ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మొత్తం స్టాక్స్ కూడా ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 135 స్టాక్స్ని ఇక్కడ రిజల్ట్గా చూపిస్తుంది అనమాట. ఆ స్టాక్స్ అన్నీ కింద ఉన్నాయి అన్నమాట. ఓకే, మహామాయ స్టీల్ లిమిటెడ్, మహామాయ స్టీలు, ఇమామి రియాలిటీ, ఐకేఈఎం, ఇలా రకరకాల స్టాక్స్ మొత్తం ఆ రిజల్ట్లో చూపించిన స్టాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. 135 స్టాక్స్ అనమాట, బుల్లిష్ స్టాక్స్. ఇవి కూడా మనం ఒకసారి నిజంగా ఇది బుల్లిష్లో ఉందా లేదో చూద్దాం. బుల్లిష్లో చూడాలంటే చార్ట్ చూడాల్సి వచ్చింది. ఫస్ట్ మనం మహామాయ చూద్దాం. ఓకేనా? మహామాయ స్టీల్. ఓకే, వచ్చేసింది ఇండస్ట్రీస్. ఇది ఎంత ఉంది? 255.12 ఉంది. ఓకే, ఇక్కడ చూసారా, ఇది అడ్డంగా చూపించడం కొంచెం కష్టంగా ఉందనేసి మొబైల్ కదా ఇలా చూపిస్తున్నాను. చూడండి, హైలో బులిష్లో రన్ అవుతుంది అనమాట స్టాక్. ఓకే, అలాగే ఇంకోటి చూద్దాము. ఏం చూద్దాము? ఇమామి రియాలిటీ చూద్దాం. ఓకేనా? ఇమామి రియాలిటీ చూద్దాం. నా మొబైల్ ఏదో మెసేజ్ వచ్చింది, పట్టించుకోమండి. ఇమామి రియాలిటీ. ఓకే, సెర్చ్లో మనము ఇమామి రియాలిటీ చూద్దాం. మీ డిమాట్ అకౌంట్లోనే మీరు చూసుకోవచ్చు, స్టాక్స్ సెర్చ్ చేసే బట్టన్ ఉంటుంది అక్కడ. ఓకే, వచ్చింది చూడండి ఇమామి రియాలిటీ. ఇది మొత్తమే 121.20 ఉంది. దీన్ని బుల్లిష్ చూడండి, మనం చార్టే చూడాలి కాబట్టి చార్ట్ ఇదిగో చూడండి. నేను సైడ్ వేస్గా ట్రై చేస్తాను, మొబైల్ని తిప్పి చూద్దాం ఎలా ఉంటుందో. మొబైల్ అడ్డంగా తిప్పి చూపిస్తున్నాను చూడండి, మీకు చార్ట్ కనపడాలి కాబట్టి. చూసారా, ఇక్కడ బుల్లిష్లో ఉందన్నమాట. ఇది 1 ఇయర్ చార్ట్ చూపిస్తున్నాను, తర్వాత 1 మంత్ చార్ట్, అంటే 3 మంత్స్కి మనం ఎక్కువగా చూడాలి కదా బుల్లిష్ స్టాక్స్ అనేవి. 3 మంత్స్కి 1 మంత్కి చూసుకుంటే మంచిది. 1 మంత్లో ఇది బుల్లిష్ స్టాక్గానే కనపడుతుంది. ఇంకొక స్టాక్ చూద్దాము బుల్లిష్లో ఉందో లేదనేది. ఓకే, ఇక్కడ ఉన్న స్టాక్స్లో ఏం చూద్దాము? శారద ప్రైమ్ ప్రాజెక్ట్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనం టైప్ చేద్దాము, శారద ప్రైమ్ ప్రాజెక్ట్, ప్రైమ్. ఓకే, ఇదిగో చూడండి వచ్చింది, ప్రైమ్ ప్రాజెక్ట్ లిమిటెడ్, శారద ప్రైమ్ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఓకే, ఇది ఎక్కడుంది? 160.50 దగ్గర ఉంది చూడండి. దీన్ని కూడా తిప్పి చూపిస్తాను చార్ట్ని. శారద ఇది బిఎస్సిలో ఉంది. చూసారా, బ్రేక్అవుట్స్ ఇచ్చినాయి, బుల్లిష్ స్టాక్స్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈరోజు తారీఖు ఎంత? 26 మార్చి కదా. చూడండి, బ్రేక్అవుట్ ఇస్తూనే ఉందన్నమాట, హైలో ఉంది. ఇదనమాట, ఇట్లా బుల్లిష్ స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకో విషయం మర్చిపోయాను, ఇక్కడ మంత్లీ డివిడెండ్ స్టాక్స్ కూడా చూసుకోవచ్చు. అంటే 3 మంత్స్కి ఒకసారి డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ని కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. investing.comకి వెళ్ళి ఇలాగ మనము ఎలాంటి స్టాక్స్ కావాలన్నా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొమెంటమ్ మాస్టర్స్ అని ఒకటి ఉంది, నియర్ 52 వీక్స్ అయ్యి, బుల్లిష్ స్టాక్స్ అని, హై బేటా బుల్స్ అని, అలాగే మీకు ఇన్సైడర్ ఫేవరెట్స్ అని, ఇట్లా ఏదైనా ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అంతే, సింపుల్ కదా. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇలాగా మీరు చక్కగా బుల్లిష్ స్టాక్స్ని, అలాగే 52 వీక్స్ దగ్గరకు ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. తర్వాత నేను క్యాండిల్ స్టిక్స్ గురించి కూడా మీరు ఎలా తెలుసుకోవాలన్నది ఒక సింపుల్ వీడియో నేను చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ బుధవారం అనమాట. తర్వాత వచ్చే శనివారం మీరు అడిగే స్టాక్స్ ఉన్నాయి కదా, ఇంకా చాలా మంది కింద అడిగి ఉన్నారు, ఆ స్టాక్స్ మీద కూడా నేను ఒక రివ్యూని మీ ముందుకు తీసుకొస్తూ ఒక వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.